వేద పాఠశాలలో వేదం నేర్చుకున్న ఒక విద్యార్థి తన గురువుగారిని ఒక సందేహం అడిగారు. గురువుగారు రామాయణం చెప్పారు. రామాయణంలో రాముడు తండ్రి మాట విన్నాడు. అడవులకు వెళ్ళాడు. పితృవాక్య పరిపాలనగా రాముడికి అద్భుతమైన గౌరవం లభించింది. అలాగే మీరు త్రేతాయుగంలో ప్రహ్లాదు గురించి చెప్పినప్పుడు ప్రహ్లాదుడు తండ్రి మాట వినలేదు. తండ్రి దుర్మార్గుడు అవడం, తండ్రి మాట వినలేదు. పూర్తిగా అతను దేవుని మాట విన్నాడు. నాకు సందేహం కలుగుతుంది గురువుగారు. నేను రాముడిలాగా తండ్రి మాట వినాలా? ప్రహ్లాదుడిలాగా తండ్రి మాట వినకూడదా అని అడిగాడు. అప్పుడు గురువుగారు, నువ్వు రాముడిలాగా ప్రహ్లాదుడిలా కాకుండా తండ్రి మాట కాకుండా తల్లి మాట వినాయనా అని చెప్పాడు. ఎందుకంటే తల్లి ఎప్పుడు సత్యము, తల్లి ఎప్పుడు ధర్మము, తల్లి ఎప్పుడు న్యాయము, తల్లి ఎప్పుడు బిడ్డ యొక్క క్షేమము కోరుతుంది. కాబట్టి ఎప్పుడైనా తల్లి మాటను పాటించు నాయనా అని చెప్పాడు. భూమి మీద తల్లిని మించిన సత్యం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. ప్రతి తల్లి తన బిడ్డ యొక్క సంక్షేమము క్షేమమే కోరుకుంటుంది. ఆ అమ్మ మాట కోటి వరాల మూట. ఎప్పుడు అమ్మ మాటే వినండి.